బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. నేను మీ క్వశ్చన్ ఎన్ని మిస్ అయ్యానో నాకు తెలియదు మొత్తానికి. లేదు అన్ని వస్తున్నాయి. కానీ ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అయితే ఇంకా పాపం చాలా లోన్లీనెస్ ఫీల్ అయ్యారు. అదొక పాయింట్. నాన్నతో కలిసి ఉండటమో లేకపోతే నాన్న మీ దగ్గరకు తీసుకెళ్ళటమో, ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా పెద్దగా లేవు ఆయనకి చెప్పాలంటే. ఇప్పుడు శాంతి నివాసం తర్వాత ఏదో 2-3 సీరియల్స్ తీశారు, ఏదో వెంగమాంబ అని సినిమాలు ఏంటో చేశారు, చిన్న చిన్నవి తాత రోల్స్ ఇవన్నీ చేశారు. అంటే తర్వాత అయినా కానీ నాన్న అంటే అంత ప్రేమ ఉంది మీకు. మళ్ళీ చిన్నప్పటి నుంచి నాన్న కింగ్ లాగే చూశారు. నాన్న చనిపోయే స్టేజ్కి ఎందుకు నాన్న దగ్గరికి నేను రావటం, నాన్న మనం చెప్పిన విండో మొండితనం ఎక్కువ. కొన్నాళ్ళు ఆయనతోనే కలిసి ఉందాం, మన దగ్గర టాలెంట్ ఉంది, డబ్బు ఎక్కడున్నా సంపాదించుకోవచ్చు, హైదరాబాద్లో కూడా చాలా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి నాన్న సుఖపెట్టలేదు ఎందుకు మీరు మరి ఇంకా? సో కమింగ్ బ్యాక్ టు దుబాయ్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేరా ఇక్కడ నా కోసం ఉండిపోరా అంటే ఉండిపోయి, సరే ఇప్పుడు నాకు జాబ్ కన్నా ముఖ్యం మా అమ్మని చూసుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలి, నన్ను చూసుకోవడానికి పార్ట్నర్. అప్పుడు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నేను వైఫ్ మా అమ్మ నాన్నతోటే ఉన్నాం. ఉండేటప్పుడు ఇప్పుడు కొంత మైండ్ సెట్స్ మీకు తెలుసు కదా, చాలా సెన్సిటివ్, ఎలా చెప్పాలో తెలియదు. మా మదర్కిను మా వైఫ్ చాలా క్వైట్, నోరు కూడా ఇప్పదు. బట్ సమ్వేర్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. మా వైఫ్ ఏమంటుందంటే, తను నేను కొన్ని 5 కండిషన్స్ పెట్టుకున్నాను. అంటే నాకు 90sలోనే చాలామంది ఆఫర్స్, సినిమా హీరోయిన్స్, చాలా మంచి వెల్ ఆఫ్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 200-300 crores ఉండే ప్రాపర్టీ ఉండే వాళ్ళంతా నీ పిల్లనిస్తా చేసుకుంటా అంటే లేదు, మన తోపులాగా ఏదో ఒకటి చేయాలని 5 కండిషన్స్ పెట్టుకున్నాను. అమ్మాయి పేద అమ్మాయి ఉండాలి, అమ్మాయి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అందంగా తెల్లగా ఉండాలి. ఏంటంటే నేను నల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం తెల్లగా ఉండే అమ్మాయి అంటే పుట్టబోయే పిల్లలు అందంగా ఉంటారు. ప్లస్ పేదింటి అమ్మాయి అయితే నాదే డబ్బులు ఉంది, నేను ఒక అమ్మాయికి సొసైటీలో అందరూ చూసుకోకపోయినా ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ నేను చూసుకోవాలని. నెక్స్ట్ 3వది గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పిల్లల్ని చదివించాలంటే నేను ఒక్కడనే కాదు, తను చదివించాలి. ప్లస్ మేము మా ఫ్యామిలీలో అందరికీ పెళ్ళిళ్ళు అంతా పెద్ద పెద్ద విధంగా హీరోస్, హీరోయిన్స్ అందరూ వచ్చి, సెలబ్రిటీస్ వచ్చారు. ఇలా కాకుండా మా పెద్దక్క పెళ్ళికి AR రెహమాన్ మ్యూజిక్ టంగ్ 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 అని కొడుతున్నాడు AR రెహమాన్. సో నా పెళ్ళికి వచ్చేసరికి ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్. ఇలా కండిషన్స్ పెట్టేసరికి చాలా అమ్మని బాగా చూసుకోవాలి, నాన్న మెయిన్. నాకు అమ్మ నాన్న నేను వైఫ్, రేపు ఇదే నా లైఫ్ కదా. అది చెప్పలేదు మీరు, అందుకనే చెప్పా. అదే మంచి వాళ్ళు చెప్పారు, ఇది నా లైఫ్, ఇది దాటి నాకు వేరేది ఎక్కువ ఏం లేదు. సో ఇలా అని చెప్పి పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారి పర్సనల్ కెమెరామ్యాన్ ఒక ఆయన సత్యనారాయణరావు గారు అని ఉన్నారు. ఆయన కూతురు, ఒకే కూతురు, ఆ అమ్మాయిని ఇచ్చి వెతికితే షార్ట్ లిస్ట్ చేస్తే ఆ అమ్మాయి దొరికింది. తెల్లగా, అందంగా, హీరోయిన్ లాగా చక్కగా బాగుంటుంది, ముక్కు తెల్లగా. అదే మా అబ్బాయికి కూడా ఫీచర్స్ వచ్చింది ఇప్పుడు. తను చూసి అప్పుడు మిగతా వాళ్ళంతా నో అని చెప్తే చాలామంది మా నాన్న ఎందుకు ఇంకా డబ్బులు ఇస్తాం, కట్నం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, పొలాలు ఇస్తాం అంటే వాడు తిక్కలోడండి, వాడేదో సంఘ సంస్కృతిలాగా ఏదో చేసేవాళ్ళని. ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడు మా నాన్న బాగా నూరిపోయిన వాళ్ళు. ఎలాగ ఉండాలి, మనిషి అనేవాడు ఏంటి, మగాడు అనేవాడు ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఇవన్నీ నూరిపోయారు. ప్రొద్దున మేము సెవెంత్ నాకు బాగా గుర్తు, 7th 6th ప్రొద్దున లేస్తే భగవద్గీత ఏ ఇంట్లోనే ఉంటుందా మీకు, ప్రతిరోజు భగవద్గీత లేపుతుంది. సో ఆ భగవద్గీత విని 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 ప్రతిదానికి అర్థాలు తెలుసుకొని అది ఇది తెలుసుకొని మేము అలా పెరిగిన తర్వాత సంఘంలో ఏదో చేయాలి. ఇంత చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న దగ్గరే ఉండేటప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్, మా అమ్మని నాన్ని మా ఆవిడ ఎలా చూసుకోవాలి అనే రకంలో తను చూసుకోవడం లేదు. తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అయ్యో మీరు యాక్టర్, హీరో కొడుకు, యాక్టర్ కొడుకు, నేను మీకు సరిపోను, నాకు విడాకులు ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను. నాయన మా అమ్మని ఎంత బాగా చూసుకున్నారో రేపు నాకు వచ్చే పిల్లని కూడా ఎంత బాగా చూసుకోవాలని, నేను నిన్ను అలా చూసుకుంటే నువ్వు ఎందుకు భయపడుతుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సో మీకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉందంటే ఎస్ యూ విల్ హ్యావ్. ఒక కొత్త ఇంటికి వెళ్తున్నావు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి వెళ్తున్నావు అంటే వీ హ్యావ్ టు చేంజ్, యూ టేక్ యూర్ టైం, అవన్నీ కూడా చెప్పాను. బట్ దట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. మా అమ్మకు అంత హ్యాపీగా లేదు. సో ఇద్దరు దగ్గర చూసుకోవడం అంటే పిలిస్తే చేయడం అవన్నీ ఉంటుంది, కానీ తనకు ఒక సిగ్గు, బిడియం, భయం అన్నీ ఉంటాయి. సో మనం తప్పు కూడా పెట్టలేము, బికాస్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి ఉండాలి, 10 మందితో తిరిగే అలవాట్లు వాళ్ళకి ఉండాలి, పెద్ద కుటుంబం ఉండాలి. అప్పుడు వాళ్ళకి అత్తయ్య మాయన కలిసిపోయే రకం ఉంటుంది. తను కలిసిపోయే రకం కాదు. బట్ చాలా మంచిది, ఒక్క నోరే అయిపోద్ది అసలు. మూగ మనిషి ఏమో అనుకుంటారు, అంత షీఈ్ వెరీ క్వైట్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్.
ఇటు సైడ్ చూస్తే అమ్మ, అటు సైడ్ చూస్తే వైఫ్, ఇటు సైడ్ చూస్తే నాన్న. ఎలాగానే నాన్న ఎవరికి చెప్పలేరు. నాన్న వెరీ నైస్, మీకు అందరికీ తెలిసింది కదా. ఆయన ఒక్క మాట మా ఆయన అనురాధ తన పేరు, ఆయనే పెళ్ళైన తర్వాత పేరు మార్చాలని వాహిని అని ఆయన పేరు పెట్టింది. ఓకే, మా వాహిని, కాఫీ ఇస్తావా, అన్నం పెడతావా, ఇంతే. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫ్యామిలీ. అది అక్కడ నుండి కొంచెం పక్కనే ఉండేవాళ్ళం, కొంచెం దూరంగా ఉండేవాళ్ళం. ఉండిన తర్వాత అప్పుడు చూస్తేనేమో మాట్లాడేవాడిని, చేసేవాడిని. కానీ ఏంటంటే అప్పుడు ఆయన కొంచెం బాధ, ఇంతకాలం నా కొడుకు దగ్గర ఉన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత దూరం అయిపోయాడని ఒక బాధ ఉండేది. ఇంకా అందరూ చెలరేగిపోయారు, కొడుకు చూసుకోవడం లేదు, చేయడం లేదు, మాట్లాడడం లేదు, అది ఇది అని. ఇంకా అంత ఇంకా ఆయన కూడా చెప్పడం కూడా నేనే చూసుకుంటున్నాను, ఎందుకంటే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, మంచి గడప దాటే లోపు అన్నట్టు. ఇల్లు మా అమ్మ నాన్న అపార్ట్మెంట్ ముందే షిఫ్ట్ అయిపోయి, అప్పుడు రోజు మా అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చూడడానికి, కానీ రోజు తీసుకువెళ్ళే వాళ్ళని వచ్చారు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉండేటప్పుడు కూడా మందులు కూడా నేనే చూసుకునేవాడిని, చాలా చేసాను. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి బ్లడ్, మా ఫ్రెండ్స్ని అంతా పిలిపించి బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇవ్వడం, ఇన్ని చేసాం. కానీ బయట ప్రపంచానికి ఏం చేసామనేది తెలియదు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒంటరి మనిషి అయిపోతే మా నాన్నమ్మ ఒకసారి చెప్పింది, రే రంగనాథ్ ఒంటరోడు అయిపోతాడరా, వాడిని ఎలా కాపాడాలి నువ్వే చెప్పరా అని. అంటే ఏముంటుంది, నా దగ్గర నేనన్నా రావాలి, లేకపోతే నా దగ్గర అన్నా రావాలి, ఆయన ఎలాగో రారు కాబట్టి నేనే వచ్చేస్తానని ఇప్పుడు నాన్న ఇంటికి షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయ్యి ఆ ఇంటి రెంట్ మా నాన్న పే చేసేవారు, భోజనాలన్నీ నేను చూసుకున్నాను. ఎవరు వచ్చినా రెంటిల్లే. ఓకే. సో అక్కడ కూడా చూడండి, తండ్రి దగ్గర ఉండి తండ్రి బాగా సంపాదిస్తున్నాడంటే ఫైన్ కదా. మా నాన్న సంపాదించింది ఏదైనా సరే నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. మా నాన్న నేను చూసుకోవాలని నాకు ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆయన నేను కడతాను రా అంటే, లేదన్నా మీరు కావాలంటే రెంట్ కట్టాలి, లేకపోతే నేను అదే రెంట్ కూడా కడతాను, భోజనాలు అన్నీ నేనే చూసుకుంటాను, మీరు హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకంటే భార్య చనిపోయిన తర్వాత ఇంకెవరి కోసం భర్త ఉంటాడు చెప్పండి. ఇట్ ఈస్ ద మోస్ట్, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఇప్పుడు లాస్ట్ 1 year. సో అందుకనేసి అప్పుడు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు టెన్నిస్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే సాటర్డే సండే వస్తే టెన్నిస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ లాల్ బహదూర్ స్టేడియం, ఇక్కడ స్టేడియం ఉంది సైడ్ కదా, మన హిమాయత్ నగర్ సైడ్, నారాయణ. అప్పుడు సానియా మిర్జా కూడా అక్కడ వచ్చాడు. అప్పుడు ఏం చేశానంటే మా నాన్నతో పాటు వెళ్ళేవాడిని, టెన్నిస్ ఆడేవాడిని. వచ్చిన తర్వాత సాటర్డేస్ నేను వీళ్ళతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు, రిటైర్డ్ పీపుల్, మేము ఈవినింగ్ సెషన్ రా అంటే నేను, నా వైఫ్, నా కొడుకు, మా నాన్న తీసుకెళ్ళేవాడిని, డ్రాప్ చేసేవాడిని. వాళ్ళు గెట్ టుగెదర్ అంతా అయిపోయిన తర్వాత నైట్ అంటే ఈవినింగ్ 6 వదిలితే నైట్ 12, 1 అయిన తర్వాత 2 అయినా సరే ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టి, ఆయన తిరగకపోతే అన్నం తినిపించి నేను పడుకోబెట్టాడు. మా నాన్న అడిగేవారు, ఎందుకురా నేను పడుకున్నా కదా మళ్ళీ రేపు తింటా కదా. లేదన్నా, తినకుండా పడుకుంటే మంచిది కాదు కదా, నీకు ఎందుకురా నా పైన ఇంత ప్రేమ అని. అదే ప్రేమ ఇప్పుడు నా కొడుకు పైన ఉంది. నా ప్రపంచం చాలా చిన్నది, మా అమ్మ, నాన్న, నా కొడుకు, నా భార్య, అయిపోయింది. ఇంకెవరితోటి బయట ప్రపంచం నాకు పని లేదు. ఎవరో ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు మా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది. నేను రిలేటివ్స్ ఎక్కువ మందితో పెట్టుకుని కూడా. నాన్న ఎన్ని రోజులు ఉన్నారు ఇద్దరు కలిసి? అంటే మీ ఇద్దరు కలిసి మేము ఆల్మోస్ట్ లైక్ 1-2 years ఉన్నాం అంతే. దాని తర్వాత ఏమంటారంటే డిఫరెన్సెస్ వచ్చినాయి. లేదు, మా ఇద్దరికి ఎప్పుడు మేము ఇద్దరు లవర్స్ లాగా, మరి ఒంటరిగా వదిలిపెట్టి మా నాన్న నేను ఒక లవర్స్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, జిగిరి జాన్స్ లా ఉంటాం. ఏది పడితే అది మాట్లాడతాం, నవ్వుకుంటాం. మా నాన్న ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా నవ్వడం అనేది కనిపించదు. నేను ఒక్కనే ఆయన పగ పడేలాగా నవ్విస్తాను. నేను, నాకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. రే ఆపరా 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 అంటారు, పర్వాలేదు నవ్వండి అన్న, మంచిదే అంటాను నేను. సో వీఆర్ థిక్ బెస్ట్ ఫ్రెండ్స్. సో అక్కడ ఏమైపోతుందంటే వీడు దుబాయ్కి వెళ్ళిపోయాడని ఒక కోపం, మళ్ళీ వచ్చిన తర్వాత వీడికి వాళ్ళ వైఫ్కి, నా వైఫ్కి, ఇద్దరు అత్త కోడలు ఏమో నాకు తెలియదు, వీడేమో సెపరేట్ ఉంటానంటున్నాడు అని. అది సో ఎక్కడో దగ్గర హీ ఫీల్స్ వెరీ బ్యాడ్, హీస్ మిస్ మీ అ లాట్. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు 1 year 1.5 year నాతో మాట్లాడాను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.